అన్న ఫస్ట్ మీకు నేను సిఏ కోర్స్ గురించి చెప్తాను. సో సిఏ కోర్స్ లో మొత్తం మనకి 3 స్టేజెస్ ఉంటాయి నాన్న. సో ఫస్ట్ స్టేజ్ ని ఫౌండేషన్ అంటాం, సెకండ్ స్టేజ్ ని ఇంటర్, థర్డ్ స్టేజ్ ఫైనల్. సో మనం ఇప్పుడు ఫౌండేషన్ ఎగ్జామ్ మే 2021 లో రాయబోతున్నాం. సో దీనికి గాను మనకి ఐసిఐతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు 9,200 మనం ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది, రైట్? సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐసిఐ నుంచి మనకు బుక్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 days లోపు, రైట్, ఐసిఐ నుంచి బుక్స్ వస్తాయి. సో సెపరేట్ గా సిడిఎస్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. ఆ సిడిఎస్ పోర్టల్ లో మనం ఆర్డర్ చేయాలి బుక్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 days తర్వాత మనకు పోర్టల్ క్రియేట్ అవుతుంది. సో సిడిఎస్ పోర్టల్ లో బుక్స్ ఆర్డర్ చేసుకోవాలి. సో సిఏ ఫౌండేషన్ లో మనకి 4 పేపర్స్ ఉంటాయి: అకౌంట్స్, బిజినెస్ లా అండ్ బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, స్టాట్, అలాగే బిజినెస్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్. మనకి ఈ 2 పేపర్లు డిస్క్రిప్టివ్ ఉన్నానా, ఈ 2 పేపర్లు ఆబ్జెక్టివ్. అకౌంట్స్ అండ్ లా వచ్చేసరికి 3 hours ఎగ్జామినేషన్, క్వాంట్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ వచ్చేసరికి 2 hours ఎగ్జామినేషన్, రైట్? ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఆబ్జెక్టివ్ పేపర్స్ కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో అకౌంట్స్ 100 marks కి రాస్తాము, బిజినెస్ లా 100 marks కి రాస్తాము, క్వాంట్ 100 marks, బిజినెస్ ఎకనామిక్స్ 100 marks. సో టోటల్ మనం రాసేది 400 marks. పాస్ అవ్వాలి అంటే రూల్ ఏంటి అంటే, ఫస్ట్ రూల్, ఎవ్రీ పేపర్ greater than or equal to 40 marks and total or aggregate greater than or equal to 200. మినిమం ఓవరాల్ గా 200 మార్కులు రావాలంటే 50% మార్క్స్ రావాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. పేపర్ 1 60, పేపర్ 2 60, పేపర్ 3 60, 39. ఎగ్జామ్ పాస్ ఆఫ్ అయ్యలేనా? పాస్ సార్. ఏనా? పాస్ సార్. ఎగ్జామ్ పాస్ అయినా? ఎస్ సార్. కాదు సార్, అంటే ఓవరాల్ 200 అయినా ఇందులో ఎగ్జాక్ట్ గా 40 మార్క్స్ రాలేదు సార్. కాబట్టి టోటల్ ఎంత చెప్పు? 219. సో ఫస్ట్ రూల్ సాటిస్ఫై చేసిందా? లేదు సార్. ఫస్ట్ రూల్ సాటిస్ఫై చేయలా. సెకండ్ రూల్ సాటిస్ఫై చేసిందా? చేసింది సార్. చేసింది. సో రిజల్ట్ ఫెయిల్. అంటే ఒక్క పేపర్ లో 1 మార్క్ తక్కువ వచ్చిన రిజల్ట్ ఫెయిల్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్క పేపర్ రాసుకుందాం నెక్స్ట్ అటెంప్ట్? కాదు సార్, నెక్స్ట్ దాంట్లో కూడా అన్ని రాయాలని విన్నాను సార్. అన్ని పేపర్స్ రాయాలి. మిగిలిన కోర్సులో ప్రాబ్లం ఇదే. రైట్, సరే పోనీ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 40, 40, 40, 40. టోటల్ ఎంత నాన్న? 160. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ రూల్ సాటిస్ఫై చేసిందా? సెకండ్ రూల్ సాటిస్ఫై చేసిందా? సో రిజల్ట్ ఫెయిల్.
సో ఈసారి కూడా మళ్ళీ అన్ని పేపర్లు రాయాలి, ఆల్ పేపర్స్. నెక్స్ట్ అటెంప్ట్ మళ్ళీ ఆల్ పేపర్స్ రాయాలి. సో కోర్స్ ఇలా ఉంది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ లో లాగా టెన్త్ లో లాగా ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకొని వెళ్ళిపోతే పాస్ అయిపోతాను, రైట్, ఒక 30 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకొని వెళ్ళిపోతే 90% వచ్చేస్తాయి అన్నట్టు ఈ కోర్స్ ఉండదు నాన్న. ఫౌండేషన్ ఉండదు, ఫైనల్ ఉండదు, ఇంటర్ ఉండదు, అన్ని చదువుకొని వెళ్ళాలి. ఈ చాప్టర్ నుంచి ఇన్ని మార్కులు వస్తాయి, ఈ చాప్టర్ నుంచి ఇన్ని మార్కులు వస్తాయి అని కన్ఫైన్డ్ గా చెప్పలేం కదా. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఓకే ఈ చాప్టర్ లో ఇన్ని మార్కులు అడుగుతున్నాడు అని చెప్పగలం, రైట్. సో ఇన్స్టిట్యూట్ వాడికి తిక్కరేగిందంటే మొత్తం అన్ని క్వశ్చన్లు ఒకే చాప్టర్ నుంచి అడిగినా మనం అడగడానికి లేదు, రైట్. ఎందుకంటే బ్లూ ప్రింట్ అంటూ ఉండదు, ఈ చాప్టర్ లో ఇంత వెయిటేజ్, ఈ చాప్టర్ ఇంత వెయిటేజ్ ప్రకారం ఇవ్వాలి క్వశ్చన్ పేపర్ అనేది ఏమి ఉండదు, రైట్. కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే, రైట్. సో మనం సెలెక్టివ్ గా చదువుకొని వెళ్దాము అన్నది ఇక్కడ కుదరదు, రైట్. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసారు, ఒక పేపర్ పోయినా అన్ని పేపర్లు రాయాలి, రైట్. అలాగే ఈచ్ పేపర్ లో 40 రావాలి, ఓవరాల్ గా 50% రావాలి, రైట్. ఇన్ని రూల్స్ ఉన్నాయి. అది కాకుండా మళ్ళీ థర్డ్ అండ్ ఫోర్త్ పేపర్ ఆబ్జెక్టివ్ పేపర్స్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంది, రైట్. సో ఇన్ని హర్డిల్స్ దాటుకొని పాస్ అవ్వాలి. కాబట్టి మనకి నేషనల్ వైడ్ గా పాస్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే నాన్న, సిఏ ఫౌండేషన్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పాస్ పర్సంటేజ్ 35% నుంచి 40% మధ్యలో ఉంది, రైట్. అదే ఇంటర్ కనుక సిఏ ఇంటర్ కనుక చూసినట్లయితే మీరు అరౌండ్ 9% నుంచి 13% మధ్యలో ఉంది నాన్న సిఏ ఇంటర్. అలాగే ఫైనల్ వచ్చేసరికి రైట్ అరౌండ్ 6% నుంచి 13% మధ్యలో ఉంటుంది, రైట్. సో వీళ్ళు ఇక్కడ ఫెయిల్ అయిన ఉన్నారు సార్, మరి మిగతా 13% పాస్ అయ్యారు అంటారు, మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? 2 అటెంప్ట్ రాస్తారు, 3 అటెంప్ట్ రాస్తారు, 12, 13, 14 అటెంప్ట్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు నాన్న సిఏ ఫైనల్, రైట్. సిఏ ఫైనల్ 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, రైట్. పాస్ అవుతారు ఎప్పుడు? లాస్ట్ అటెంప్ట్ లో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే, రైట్. లేదా ఆల్రెడీ సిఏ ఫెయిల్ అయిన వాళ్ళని చూసి రైట్ వాళ్ళ ఏమేమి తప్పులు చేశారో ముందుగానే జాగ్రత్త పడి ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వడం, రైట్. సెల్ఫ్ డిసిప్లిన్, 10 నిమిషాలు చదివి ఒక 10 గంటలు రెస్ట్ 10 గంటలు రిలాక్సేషన్ తీసుకునే టైప్ కోర్స్ అయితే కాదు. ఆ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్ తో చదువుతాము అనుకుంటే మాత్రమే సిఏ కోర్సులోకి రండి, లేకపోతే అనవసరంగా మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయొద్దు, మీ ఎనర్జీని కూడా అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. అండ్ సిఈసి వాళ్ళు నాకు ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నాన్న, క్వాంట్ మీరు ఎప్పుడో 10th క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ ఇంతవరకు మీరు మ్యాథ్స్ ముట్టుకోలే, బేసిక్స్ మర్చిపోయి ఉంటారు, కనీసం ఎల్సిఎం కట్టడం, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడం కూడా మర్చిపోయి ఉంటారు, రైట్. క్రాస్ మల్టిప్లికేషన్స్ కానీ లేకపోతే డివిజన్స్ కానీ మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సిఈసిలో. పాస్ట్ బ్యాచెస్ లో ప్రకారం చెప్తున్నాను నేను, మీకు బేసిక్స్ ఇక్కడ టీచ్ చేయడం కుదరదు. అండ్ బేసిక్స్ టీచ్ చేయడం అనే దానికి ఒక సెపరేట్ గా ఒక కోర్స్ అంటూ లేదు, రైట్. ఎందుకంటే రకరకాల క్యాలిక్యులేషన్స్ అవసరం అవుతాయి, అవన్నీ కూడా 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చేస్తున్నారనే ఒక ఎగ్జంప్షన్ తో ఇక్కడ టీచ్ చేసుకుంటూ వెళ్తాం తప్ప మీకు బేసిక్స్ చెప్పడం ఇక్కడ అయ్యే పని కాదు, రైట్. అవసరం అనుకుంటే 1-2 సార్లు చెప్తాము, లేకపోతే స్లోగా వెళ్తుంది, స్లోగా చెప్తాం, అంతేగాని మళ్ళీ మీకు మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డివిజన్ అంటే ఏంటి, ఎడిషన్ ఏంటి, రైట్, ఇవన్నీ మళ్ళీ ఇక్కడ నేర్పించడం జరగదు, అయ్యే పని కాదు అది, రైట్. సో మీకు కనుక బేసిక్స్ మీకు లేవు అనుకుంటే కనుక మీరు వేరే సోర్స్ ద్వారా కోచింగ్ తీసుకోవడం, రైట్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఏదో ఎలాగోలాగా ఇక్కడ పాస్ అయిపోదాం లేండి సార్ అనుకుంటే మీకు అవ్వదు. సిఏ ఇంటర్ లో కానీ సిఏ ఫైనల్ లో కానీ క్యాలిక్యులేషన్స్ లేనిది జరగదు నాన్న. కాస్టింగ్, అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వీటన్నిటిలో కూడా కొంచెం అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్ కావాలి. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లేకపోయినా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన మ్యాథ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ కనుక షార్ప్ గా లేకపోయినట్లయితే కష్టం అవుతుంది. క్యాలిక్యులేషన్స్ కనుక స్పీడ్ గా కనుక లేకపోయినట్లయితే కష్టం అవుతుంది, రైట్.
సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న. లెట్స్ సే ఒక 2015లో మన దగ్గర అప్పట్లో సిపిటి ఉండేది. సిపిటిలో పాస్ పర్సెంటేజ్ ఎక్కువ. సో సిబిటిలో అరౌండ్ మన స్ట్రెంగ్త్ 35 నాన్న. ఆ 35లో 26 మెంబర్స్ పాస్ అయ్యారు. రిమైనింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యారు. నేను ఇక్కడ చెప్తుంది అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఆ 26 మందిలో సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేసింది 4, సింగిల్ గ్రూప్ కంప్లీట్ చేసింది 7. రైట్. సో 26 మందిలో ఒక 7 బయటకు వెళ్ళిపోయారు. రైట్. బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అది వేరే సంగతి. వాళ్ళు 3 అటెంప్ట్ లోనో 4 అటెంప్ట్ లోనో పాస్ అయ్యారు. అంటే బయటకు వెళ్ళిపోయిన 7లో ఒక 2 మళ్ళీ మన దగ్గర తర్వాత జాయిన్ అయ్యారు, పాస్ అయ్యారు, వేరే సంగతి. రైట్. సో మన దగ్గర చదివి 26 మందిలో మన దగ్గర జాయిన్ అయింది అరౌండ్ 19 మందో 18 జాయిన్ అయ్యారు. ఆ 19 మందిలో ఫస్ట్ అటెంప్ట్ లో బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేసింది 4, సింగిల్ గ్రూప్ కంప్లీట్ చేసింది 7. రైట్. వాళ్ళలో ఫైనల్ మన దగ్గర లేదు, కానీ ప్రెసెంట్ ఫైనల్ కోచింగ్ తీసుకొని ఫైనల్ పాస్ అయిన వాళ్ళు 3 నాన్న ప్రెసెంట్. మిగతా వాళ్ళు ఇంకా ఫైనల్ రాస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వాలి ఫైనల్. రైట్. వీళ్ళలో ఫస్ట్ అటెంప్ట్ లో ఫైనల్ కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు 3 ఉన్నారు. రైట్. ఎంతమంది జాయిన్ అయ్యారు? 35 మంది జాయిన్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్ లో సిఏ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది? 11 మంది. ఫస్ట్ అటెంప్ట్ లో సిఏ ఫైనల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది? 3. రైట్. సో మిగతా వాళ్ళు సెకండ్ అటెంప్ట్ లోనో థర్డ్ అటెంప్ట్ లోనో సిఏ ఇంటర్ పాస్ అయ్యారు. రైట్. ఆ తర్వాత ఫైనల్ కి వచ్చారు. రైట్. ఫైనల్ ఇప్పుడు నవంబర్ లో రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మేలో రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రైట్. లేట్ గా పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అటెంప్ట్ కొంతమందికి. నేను మీకు కోర్సు కష్టం గురించి చెప్తున్నాను. సిఏ ఇంటర్ బోత్ గ్రూప్ సింగిల్ అటెంప్ట్ లో కంప్లీట్ చేసిన 4 కూడా ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వాలి. ఆ 4లో 3 పాస్ అయ్యారు. రైట్. 35 మంది జాయిన్ అయితే రైట్ 3 ఫస్ట్ అటెంప్ట్ లో అన్ని క్లియర్ చేయగలిగారు. మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది సిఏ ఇంటర్ లో కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు, సిఏ ఫైనల్ లో కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. రైట్. ఇది మనకి కోర్సు టఫ్నెస్ నన్ను. రైట్. సో నేషనల్ వైడ్ పాస్ పర్సెంటేజ్ సిఏ ఫౌండేషన్ అయితే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను 35%. ఇంటర్ చెప్పాను అరౌండ్ 9 to 13% అని. ఫైనల్ వచ్చేసరికి 6 to 13% మధ్యలో ఉంటుంది. రైట్. మన దగ్గర ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ 60% నాన్న. ఇంటర్ వచ్చేసరికి 35% నుంచి 40% మధ్యలో ఉంటుంది. ఫైనల్ ప్రెసెంట్ మన దగ్గర కోచింగ్ లేదు. రైట్. సో ఇది మనకి కోర్సు టఫ్నెస్. రైట్. సరే సార్, మరి అయితే మరి తక్కువ పర్సెంటేజెస్ ఉన్నాయి కదా, మరి ఒకవేళ నేను జాయిన్ అయ్యాను, నేను కోర్స్ ని కంప్లీట్ చేయలేకపోయినట్లయితే నా పరిస్థితి ఏంటి? నాకు అవైలబుల్ గా ఉన్నటువంటి అదర్ ఆప్షన్స్ ఏంటి అంటే, సో ఇది అన్సర్టైన్ కోర్స్. అంటే అన్సర్టైన్ కోర్స్ అంటే నథింగ్ బట్ నువ్వు గనక జాగ్రత్తగా చదివితే, సెల్ఫ్ డిసిప్లిన్ తో చదివితే అయ్యే కోర్సే. అన్సర్టనిటీ ఏమీ లేదు అక్కడ, క్లియర్ గా కంప్లీట్ చేసేస్తాం. కానీ ఏమాత్రం డిసిప్లిన్ తప్పినా లేకపోతే కాన్సన్ట్రేషన్ తప్పినా అయ్యే కోర్స్ కాదు. కాబట్టి ఆల్టర్నేటివ్ గా మనం సిఏతో పాటు సిఎంఏ, బీకామ్. రైట్. సో బీకామ్ రెగ్యులర్ నాన్న, అంటే కాలేజ్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తారు, మనం డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాము. రైట్. మీకు తెలిసిన డిగ్రీ కాలేజెస్ ఉంటే మీకు తెలిసిన డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వండి, లేకపోతే సంజీవని డిగ్రీ కాలేజ్ అని మనకు ఒకటి ఉంది, అక్కడ జాయిన్ చేస్తాం. రైట్. సో డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. సిఏ చదివాం కాబట్టి బీకామ్ అస్సలు మనం చదవాల్సిన అవసరం లేదు నాన్న. ఓన్లీ ఇంగ్లీషు, సాంస్క్రిట్, తెలుగు, మీరు ఏదైతే లాంగ్వేజ్ తీసుకున్నారో ఆ లాంగ్వేజ్ పేపర్స్ మాత్రం చదువుకుంటే చాలు. రైట్. బీకామ్ ఈజీగా పాస్ అయిపోతాము. మీరు అసలు దాని గురించి సార్ బీకామ్ కి చదవాలా, బీకామ్ గురించి ఆలోచించొద్దు. బీకామ్ కి డబ్బులు కట్టామంతే. ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన రోజు వెళ్ళి ఎగ్జామ్ లో కూర్చోవడమే. ఆ రోజు పేపర్ ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాంగ్వేజ్ పేపర్స్ కి అయితే కనుక లాంగ్వేజెస్ ప్రిపేర్ అవ్వాలి. మిగిలిన పేపర్లో వాడు ఏమి ఇచ్చినా మనం రాసేసి వస్తాం, పాస్ అయిపోతాం. రైట్. అండ్ సిఏ చదివినట్లయితే సిఎంఏ చాలా ఈజీ నా. సో సిఏకి సిఎంఏకి అరౌండ్ 80% ఫౌండేషన్ లో సిలబస్ కామన్ గా ఉంటుంది. సిఏ ఇంటర్ కి సిఎంఏ ఇంటర్ కి
60% సిలబస్ కామన్ గా ఉంటుంది. రైట్. సో సిఏ ఫౌండేషన్ లో ఏదైతే ఎక్స్ట్రా 20% సిలబస్ ఉందో అది మీరు ఓన్ గా ప్రిపేర్ అయిపోవచ్చు. దానికి మళ్ళీ సెపరేట్ కోచింగ్ ఏం అవసరం లేదు. రైట్. లేబర్ లాస్ కొన్ని ఉంటాయి. రైట్. తర్వాత మేనేజ్మెంట్ పేపర్ ఒకటి ఉంటుందన్న. సో మీరు ఓన్ గా చదువుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. రైట్. చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు, అసలు అందులో డౌట్ లేదు. రైట్. సిఎంఏ ఫౌండేషన్ చాలా ఈజీ ఎప్పుడు సిఏ ప్రిపేర్ అయినట్లయితే. రైట్. మన దగ్గర సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్ ఎంతమంది కట్టారో అంతమంది పాస్ అయ్యారు. ఇంతవరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిపోయినా సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రైట్. అలాగే సిఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్ లో కంప్లీట్ చేయలేకపోయినా సిఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్ లో కంప్లీట్ చేసేసి సిఎంఏ ఫైనల్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రైట్. అంటే ఒకవేళ మనం డ్రాప్ అవుట్ అవ్వాల్సి వస్తే సిఎంఏ కట్టుంటే కనుక సిఎంఏ కంటిన్యూ చేయొచ్చు. రైట్. లేదు సిఎంఏ కట్టలేదు, ఓన్లీ బీకామ్ కట్టాము. రైట్. బీకామ్ సెకండ్ ఇయర్ అయ్యేసరికి సిఏ ఇంటర్ కనుక కంప్లీట్ అవ్వకపోతే, సిఏ ఇంటర్ లో ఒక్క గ్రూప్ కూడా కంప్లీట్ కాకపోయినట్లయితే అప్పుడు మనం డ్రాప్ అవుట్ అయ్యి డిగ్రీ థర్డ్ ఇయర్ లో ఉండగా, జనరల్ గా డిగ్రీ థర్డ్ ఇయర్ అంటే అందరూ ఏం చేస్తారు, సంవత్సరం అంతా కాలేజీలకు వెళ్ళి రైట్ లాస్ట్ సెమిస్టర్ రాసిన తర్వాత అప్పుడు ఐసెట్ కోచింగ్, క్యాట్ కోచింగ్ అలాంటి వాటికి వెళ్తారు లాస్ట్ లో. కానీ మనం డిగ్రీ స్టార్టింగ్ నుంచే క్యాట్ కోచింగ్ లేదా క్లాట్ లాలో వెళ్ళాలనుకుంటే కనుక క్లాట్, రైట్, లేకపోతే ఐసెట్, లేదు ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు జాబ్ చేసేయాలి ఐబిపిఎస్, రైట్, లేకపోతే యూపీపీఎస్సి. రైట్. యూపీపీఎస్సీలో సెపరేట్ గా మనకి కామర్స్ బేస్డ్ గా కొన్ని జాబ్స్ ఉంటాయి నాన్న. అంటే ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసర్ అని, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ అని. ఇలా వీటిలో ఏంటంటే మళ్ళీ మన సిఏ ఇంటర్ లో చదువుకున్న అకౌంట్స్, కాస్టింగ్ ఇవి ఉంటాయి. కొంత పేపర్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇవన్నీ ఇంగ్లీష్ అవన్నీ ఉన్నా మళ్ళీ మన అకౌంట్స్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్. ఎలిజిబిలిటీ బీకామ్ పెడతాడు. ఎక్స్క్లూజివ్ గా బీకామ్ చదువుకున్న వాడేమో ఈ పేపర్లు క్లియర్ చేయలేడు, కాస్టింగ్ ఇవి చాలా తక్కువ స్కోర్ చేస్తారు. రైట్. కానీ మనకి సిఏ పాస్ అవ్వలేకపోయాం అంతే, కానీ నాలెడ్జ్ మనతో ఉంది. రైట్. సో అలాగే ఐబిపిఎస్ లో ప్రిపేర్ అయితే ఐబిపిఎస్ ఇంటర్వ్యూలో మనం చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసుకుంటాం మనల్ని మనం. వాడు అడిగే క్వశ్చన్స్ ఐబిపిఎస్ రాసే వాళ్ళందరూ ఇప్పుడు బీటెక్ వీళ్ళందరూ రాస్తున్నారు. రైట్. ఏదో క్వాంటో అను రీజనింగ్ ఇంగ్లీష్ జాగ్రత్త చదువుకుని వెళ్ళిపోయి ఇంటర్వ్యూలో కూర్చుంటున్నారు. కానీ ఇంటర్వ్యూలో బ్యాంకర్ అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి, బ్యాంక్ కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్, లేదా నువ్వు లోన్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి రేషియోస్ చూస్తావో అలాంటివన్నీ అడుగుతాడు. రైట్. ఇంటర్వ్యూ మనల్ని బీటెక్ కూడా చెప్పలేడు. రైట్. కానీ యాజ్ ఏ సిఏ చదువున్నాం కాబట్టి మనం ఇంటర్వ్యూని చాలా ఈజీగా అటెండ్ చేయొచ్చు. ఒకవేళ రిటర్న్ లో ఎగ్జామ్ తక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో మనకి హై ఛాన్సెస్ ఉంటాయి సెలెక్ట్ అవ్వడానికి. రైట్. లేదు క్యాట్ కానీ ఐసెట్ కానీ చదువుకొని ఎంబీఏకి వెళ్ళడం. రైట్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్. ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు. రైట్. నెట్ రాసుకోవచ్చు, నెట్ అని ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, నెట్ రాసుకోవచ్చు. రైట్. లేదా క్లాట్ రాసుకొని బిఎల్ కంప్లీట్ చేసేసుకొని రైట్ జడ్జిల వైపు జ్యుడిషియరీ వైపు వెళ్ళొచ్చు, జ్యుడిషియల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు. రైట్. జడ్జ్ ఎగ్జామ్ కి కాంపిటీషన్ చాలా తక్కువ నాన్న. రైట్. సో అటు సైడ్ వెళ్ళొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు డిసైడ్ అయ్యి వస్తే కనుక 100% మనం కంప్లీట్ చేయడానికే చూడాలి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎక్కడో చోట జారుకుంటాను అంటే కుదరదు, కష్టం ఉంటాయి. కష్టపడాలి, దానికి రెడీ అయితేనే రండి. లేదు ఒకవేళ సరే కష్టపడినా కొన్ని రీజన్స్ వల్ల అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు మనకి ఇన్ని ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయని మాత్రం చెప్తున్నాను నేను అంతే. రైట్. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయన్నా? రూపేష్ అన్మ్యూట్ చేసావు, చెప్పు. అది సార్, అది ఈ చాప్టర్ లోంచి ఏవైనా అడగచ్చు సార్, అది అర్థమైంది సార్. కానీ అంటే ఇది అంటే మన సిలబస్ లో ఉండదే అడుగుతారు కదా సార్, అంటే ఎవడిగినా ఏవైనా అడగచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ అది మన సిలబస్ లో